టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కంటే ముందు టీమిండియా జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గాయం బారిన పడ్డాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొట్టిన ఓ బలమైన షాట్ కారణంగా సిరాజ్ కు గాయమైంది. హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి నేరుగా వచ్చి సిరాజ్ ఎడమకాలికి తాకినట్లు తెలుస్తుంది. బంతి బలంగా తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలిన సిరాజ్ విలవిలాడిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సూపర్ 8 కంటే ముందు టీమిండియా స్టార్ ఆటగాడు సిరాజ్ కు గాయం బారిన పడడం పెద్ద దెబ్బేనంటూ కామెంట్లు పెడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా ఇవాల్టి నుంచి సూపర్ 8 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అయితే టీమిండియా ఆడే సూపర్ 8 మ్యాచ్లు రేపటి నుంచి షురు కానున్నాయి. సూపర్ 8 లో మొత్తం 3 మ్యాచ్లు ఆడనుంది టీమిండియా. మొదట దక్షిణాఫ్రికా, తర్వాత జింబాబ్వే, చివరిన వెస్టిండీస్ జట్టుతో తలపడనుంది. ఇక రేపు ఆదివారం దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య సూపర్ 8 మ్యాచ్ ఉండనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ఒక రోజు ముందుగా టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గాయం బారిన పడడం భారత శిబిరంలో ఆందోళన కలిగిస్తుంది. అయితే గాయం అయిన వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఒకవేళ గాయం తీవ్రమైందైతే టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది.